నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం ప్రజెంట్ మనం. సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో 1200 మంది అమరులు త్యాగం చేశారు. కానీ ఈ యూనివర్సిటీకి నిధుల విషయంలో వచ్చేసరికి చాలా జాప్యం జరిగింది. అసలు యూనివర్సిటీకి నిధులే ఇవ్వలేదు. సో ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా రవీందర్ యాదవ్ ఉన్నాడు. ఆయన మరో ప్రగతి భవన్ని చేసినట్టుగా వీసీ బిల్డింగ్ చేసుకున్నాడు. సో కంచెలు ఏర్పాటు చేయడం ఇలాంటి వ్యవస్థ కొనసాగింది కొన్ని రోజుల క్రితం. సో గత ప్రభుత్వంలో ఇంకా అరాచకాలు ఎక్కువైపోయినాయి కేసీఆర్ హయాంలో. ఒకానొక సమయంలో విద్యార్థులు వీసీ రవీందర్ కేసీఆర్ మనిషి అని మాట్లాడుకున్నారు. ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. పిహెచ్డి స్కాలర్ సత్య ఉన్నారు నాతో పాటు. నిధుల విషయంలో ముఖ్యంగా గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి, ఎలాంటి సదుపాయాలు కావాలి, రిక్రూట్మెంట్ విషయంలో ఎట్లా ఉంది పరిస్థితి యూనివర్సిటీ ఉస్మానియా? మామూలుగా తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిస్తే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, స్టాన్ఫర్డ్ లెవెల్లో డెవలప్మెంట్ చేసి మేము మొత్తం ఇక్కడ ఒక మౌలికమైనటువంటి సౌకర్యాలు కల్పించి డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపైన చిన్నచూపు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు చూసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను మొత్తం నిర్వీర్యం చేసి వాళ్ళ పార్టీకి చెందినటువంటి రాజకీయ నేతలు ఎవరు ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి వాటిని డెవలప్ చేసి వీటిని మొత్తం నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. సో అట్లాంటి పరిస్థితిలో అంటే గత 9.5 సంవత్సరాలుగా వీటన్నిటిని గమనించినటువంటి యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే, అంటే ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు గత 9.5 సంవత్సరాలుగా గమనించినటువంటి ఇదేదైతే ఉందో దీని ఒక రాజకీయ శక్తిగా ఎదిగి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఓడించడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. ఆ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు తిరిగి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క అంటే విద్యారంగం పట్ల ఇట్లా వివరించింది, వైద్య రంగం పట్ల ఇట్లా వివరించింది, రైతుల పట్ల ఇట్లా వివరించింది, దళితుల పట్ల ఇట్లా వివరించింది. సో మొత్తంగా అన్ని బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలపైన చిట్టా విప్పి మొత్తం ప్రజలకు మొత్తం వివరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వీసీ గతంలో పెద్ద ఎత్తున కంచెలు ఏర్పాటు చేసుకున్నాడంట వీసీ బిల్డింగ్కి. సో ఒకానొక సమయంలో కొంతమంది మీలాంటి విద్యార్థులు బీఆర్ఎస్ తొత్తుగా వ్యవహరిస్తున్నాడు ఆయన అని మాట్లాడారు. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది? బీఆర్ఎస్ పార్టీ తొత్తుగా కాదు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా వ్యవహరించిండు. దాన్ని మేము ఖచ్చితంగా అంటే అట్లాంటి సందర్భాలు, అట్లాంటి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మాకు మామూలుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 2014లో ఏర్పడింది. 2014లో ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు, అంటే 2014 నుంచి 2016 వరకు వైస్ ఛాన్సలర్ అనే వాళ్ళు లేరు. వైస్ ఛాన్సలర్ లేకపోతే విద్యార్థులు అనేక ఉద్యమాలు చేస్తే వైస్ ఛాన్సలర్ అనే వాళ్ళను అపాయింట్ చేశారు. 2016 నుంచి 2019 వరకు ప్రొఫెసర్ రామచంద్ర గారు వైస్ ఛాన్సలర్గా వివరించారు. ఆ క్రమంలో ఆయన లాడ్జ్లోకి లేకపోతే ఆయన ఆఫీస్లోకి ఎప్పుడు కూడా విద్యార్థులు వెళ్తే వెల్కమ్ చేసి ఆయన ఏమైనా సమస్యలతో వెళ్తే మా సమస్యలను పరిష్కరించేటువంటి పరిస్థితి. 3 సంవత్సరాల పదవీకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే 2019 నుంచి 2021 వరకు ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ లేరు. అనేక ఉద్యమాలు చేస్తే అంటే విద్యార్థి సంఘాలు మాకు వైస్ ఛాన్సలర్ పర్మనెంట్ వైస్ ఛాన్సలర్ నియమించాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేస్తే రవీందర్ యాదవ్ని వైస్ ఛాన్సలర్గా నియమించిన తర్వాత ఈయన విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా ఒక 3 అంతల భద్రతా వ్యవస్థను క్రియేట్ చేసుకొని ఒక బీసెక్యూర్ అంటే ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని విద్యార్థుల సమస్యలు కూడా అంటే పట్టించుకోకుండా మొత్తం విద్యార్థుల సమస్యల పరిష్కారం కేసీఆర్ అనుకోవచ్చు ప్రగతి భవన్లోకి రానికుండా చేసినట్టు. కేసీఆర్ కంటే ఎక్కువ చేసిండు. ఇక్కడ ఒక ప్రైవేటు బీసెక్యూర్ని ఏర్పాటు చేసుకున్నాడా, అదేవిధంగా మొత్తం కంచెలను ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు 2-3 వెహికల్స్ పోతాయి, వీసీ పోతాయి, ఏంది అదే ఇప్పుడు ఆయన ఒక మంత్రిలాగా ఫీల్ అయ్యి ఇప్పుడు ఎట్లయితే ఎవరు కేసీఆర్ లేకపోతే అధికార పార్టీ మంత్రులు ఎట్లా చేశారో అదేవిధంగా ఈయన కూడా ఫీల్ అయిపోయి మంత్రులాగా మొత్తం కంచెలు వేసుకొని మొత్తం ఒక విద్యార్థులకు కలవకుండా సమస్యలు పరిష్కరించకుండా దాదాపు వివరిస్తే మేము రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నెక్స్ట్ డేనే ఈ యొక్క తెలంగాణలో నియంతృత్వానికి కాలం చెల్లింది, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నియంతృత్వానికి కాలం చెల్లుతుంది అనే ఉద్దేశంతో మేము అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ని బద్దలు కొట్టినాం. మొత్తంగా యూనివర్సిటీకి రావాల్సిన నిధులు ఎక్కడికి పోతున్నాయి, ఏమైపోతున్నాయి? మామూలుగా గత ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేసి వాళ్ళ పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు పెట్టుకున్నారో వాటిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్మాణాత్మకంగా ధ్వంసం చేసింది.
దాదాపు మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి దాదాపు నిధులు కేటాయించడం అంటే దాదాపు ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులు అవసరం ఉంటే 420 కోట్లకు మించి ఏ సంవత్సరం కూడా నిధులు కేటాయించలేదు. మేము ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని మేము ఏమడుగుతున్నామంటే మీరు కొత్తగా అంటే ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి చేసినటువంటి వ్యతిరేక ఉద్యమాల ద్వారా ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. ఇది మీరు గుర్తించాలి. గుర్తించి తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ పరిష్కారం చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే మామూలుగా మనకు ఉస్మానియాలో దాదాపు 1268 మంది పోస్టులు ప్రొఫెసర్లు ఉండాలి. కానీ ఇప్పుడు మొత్తం 330 మంది మాత్రమే రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉన్నారు. కాబట్టి వెంటనే ఆ యొక్క ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలి. అంటే 1268 అనేది 1980 సంవత్సరం. అంటే కాలం మారింది, కొత్త కోర్సులు వచ్చినాయి, విద్యార్థుల సంఖ్య పెరిగింది. కాబట్టి ఆ సంఖ్యకు అనుగుణంగా పోస్టుల అంటే ప్రొఫెసర్ల సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఆ పోస్టులను కూడా పెంచడమే కాకుండా ఇమ్మీడియట్గా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. వీసీ ఉంచాలంటావా తీసేయాలంటావా? ఇంతకీ పర్మనెంట్ వీసీ అయినా పర్మనెంట్ వీసీ మరి తప్ప ఆయన ఉంటే అట్లానే ఉంటాయి కదా అరాచకాలు. ఈయన ఉంటే ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వం పైన అంటే ఉంచాలా తీసేయాలా అనేది కూడా కొత్త ప్రభుత్వం పైన ఉంటుంది. దాన్ని అంటే మేము ఈ ఉస్మానియా యూనివర్సిటీ వీసీ అనే వ్యక్తి అంటే నిర్మాణాలు ఇప్పుడు ఆల్రెడీ మనకు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉంది. కొత్త అడ్మినిస్ట్రేషన్ 35 నుంచి 40 కోట్లు పెట్టి కొత్త అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కడుతుండు. మాకు లైబ్రరీలో ఫెసిలిటీస్ ఉండవు, చైర్లు ఉండవు, టేబుల్ ఉండవు, పుస్తకాలు ఉండవు, హాస్టల్లో మెస్ అంటే ఈరోజు చూసుంటారు మీరు గత 2-3 రోజులుగా ఉస్మానియాలో ఎంటికలు వచ్చినాయని లేకపోతే అంటే తినే భోజనంలో వెంట్రుకలు వచ్చినాయని చెప్పేసి ఆ బోండాలలో అంటే సరిగా కాల్చలేదని చెప్పేసి అంటే నాసిరకం భోజనం పెడుతున్నారు. నాసిరకంగా ఇక్కడ దోచుకొని తింటున్నారు కాంట్రాక్టర్లు అందరూ. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసారు. మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, డిమాండ్ కాదు విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్త ప్రభుత్వం వీటన్నిటిని గమనించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏదైతే తప్పిదాలు ఉన్నాయో ఆ తప్పిదాలు మీరు చేయకూడదు, రిక్రూట్మెంట్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మనకు ఇంతకుముందు నియంతృత్వంగా వ్యవహరించండి బీసీ, అట్లా కాకుండా ఇప్పుడు బీసీలు అనేవాళ్ళు విద్యార్థుల సమస్యలు విని పరిష్కరించి ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ ఇక్కడ మనకు రాహుల్ గాంధీ అనే వ్యక్తి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వెళ్తాడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెళ్తాడు, హార్వర్డ్ యూనివర్సిటీ వెళ్తాడు. మరి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి ఎందుకు మాట్లాడనివ్వలేదు? ఇక్కడ ఉన్నటువంటి వీసీ అంటే నియంతృత్వం అనేది ఒక పరాకాష్ఠకు చేరింది. కాబట్టి ఇక్కడ ఎవరినైనా ఏ రాజకీయ నాయకుడైనా వచ్చి అంటే మాట్లాడి అంటే ఇప్పుడు మనకు ఒక రాజకీయ నాయకుడు వస్తే మన సమస్యలు చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఆయన పార్లమెంట్లో ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది, పరిష్కారం కనుగొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము అప్పుడు రాహుల్ గాంధీ రావాలని చెప్పేసి మేము వెల్కమ్ చేసినాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించి రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి రానివ్వలేదు. అదేవిధంగా మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా అనేక ఉద్యమాలు జరుగుతాయి. ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. ఈ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సభలు సమావేశాలు పెట్టుకుంటుంటే విద్యార్థులపైన ప్రొఫెసర్లపైన కేసులు పెట్టారు. కాబట్టి ఇట్లాంటి అంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర విద్యార్థులు సభలు సమావేశాలు పెట్టుకుంటారు. అట్లాంటి డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. కేసులు పెడితే ఈ కేసులు పెట్టకుండా ఈ యొక్క ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా మనకు ఇప్పుడున్నటువంటి నిధులు అంటే దాదాపు ప్రతి యూనివర్సిటీకి కొత్త ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మిగతా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఒక్కో యూనివర్సిటీకి 300 కోట్ల బడ్జెట్ను కేటాయించాలి. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. మనకు గతంలో హైకోర్టుకు చెందినటువంటి జడ్జి మన ఉస్మానియా యూనివర్సిటీ భూమిని కబ్జా చేసినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో విద్యార్థి సంఘాలు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు వచ్చి ఈ విధంగా యూనివర్సిటీ భూములను కబ్జా చేయకూడదు, యూనివర్సిటీ భూములు అనేది కేవలం అకాడమిక్ పర్పస్ కోసం ఉపయోగించాలని చెప్పేసి ఆ రోజు అనేక ఉద్యమాలు చేయడం ద్వారా ఆ భూమి మళ్ళీ మనకు రావడం జరిగింది. ఈ కొత్త ప్రభుత్వం ఏం చేయాలంటే భూములపైన ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపైన భూములను రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి కూడా మేము ఈ యొక్క కొత్త ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సత్య. ఏఎస్ఎఫ్ నుంచి ఉదయ్ ఉన్నాడు మనతో పాటు. ఏంటి వీసీ హస్తం లేనిదే భూములు కబ్జా అయిపోయినాయా? ఎట్లా అంటే వీసీ నిజాయితీ అనేది కొంత ఆయన మీద ఉందని అనుకున్నా కూడా ఇప్పుడు ప్రహారీ ఏర్పాటు చేస్తాడనే ప్రచారం అప్పుడు జరిగింది. మరి ప్రహారీ 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏర్పాటు చేయాలి కదా. మరి 1627 ఎకరాలు
ఉంది అనేది మేము గతంలో మాకు ఉన్నటువంటి డాక్యుమెంట్ తీసినప్పుడు తెలిసినప్పుడు మేమేమంటున్నామంటే 1627 ఉన్నప్పుడు ఆ 1627 ఎకరాలు నువ్వు వీసీగా 3 సంవత్సరాలు పాలిస్తున్న క్రమంలో దాన్ని మీరు ఆక్యుపై చేయాలి కదా, తీసేసుకోవాలా, ఇది మా భూమి అని కొట్లాడాలి కదా. అంటే మేమేమంటున్నాము, వీసీ గారు పేరుకు పెద్ద ఊరుకు దిబ్బ అన్నట్టుగా ఆయన ఏదో కుర్చీ వేసుకొని ముందట వెనక ఎస్కాట్ వేసుకొని ఏదో ఈ ఎన్ని కార్లు పోతే ఆయన పోతే మొదట ఒక జీప్ 2 కార్లు ఉంటాయి, ఒక జీప్ ఉంటుంది, మొత్తం ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో. ఒకసారి మీరు కూడా ఆ గేట్కి పోతే నువ్వెవరు రానియకుండా ఉండడానికి అనేది మీరు అది చాలా ఎంత అద్భుతమైనటువంటి వైరల్ అయిందో, ఎంత అద్భుత వైరల్ అయిందో ఈ రాష్ట్రం అంతా చూసిండ్రు. మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే, వీసీ గారు ఇప్పుడు మొన్న విద్యార్థి పోరాటాల వల్ల ఆ కంచె తీసేసిండు. అంటే పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు అన్నట్టు పోరాడితే పోయేదేమి లేదు, మన హక్కును సాధించుకుంటాం. ఇప్పుడు 2 రోజులు అయితే వీసీ సార్ పోతాడు. మేము పర్మనెంట్ వీసీ అంటారు కదా కొంతమంది. ఇంతకుముందు సత్యం మాట్లాడిండు 19 నుంచి 21, 22 వరకు లేక తెచ్చుకున్నాము, ఇప్పుడు ఆయన పోవట్లేదు అంటుండే. అయితే మేమేమంటున్నాం తెలుసా, పోవట్లేదని ఉండదు. ఇప్పుడు గతంలో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు, కొత్త ముఖ్యమంత్రి. ఇక్కడ రాహుల్ గాంధీ వీసీకి ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తా అని చెప్పినప్పుడు ఈయన వీసీగా ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయాలు లేవు, మేము నిషేధించినామని రాహుల్ గాంధీ రానియలేదు. మేము ఏఎస్ఎఫ్గా మేమేం చేసినాం, రాహుల్ గాంధీ రావాలి, ఇది బావా ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ కాబట్టి ఎవరైనా ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు అని పెద్ద దిష్టిబొమ్మ దానం చేస్తే అసలు ఆ రోజు ఆ పోలీసు అన్న మంటలు పడుతుండే. మేము అంతా అసలు ప్రజాస్వామ్య హక్కును కాపాడాలని మా ఏఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున చేసినాం. కాబట్టి మేమేమంటున్నామంటే, యూనివర్సిటీకి నిధులు లేవు, వచ్చిన నిధులన్నీ ఎడిపోయినాయి, ఈయన మీద భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి, వచ్చిన నిధులు దుర్వినియోగం చేసినని ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. వాస్తవాలా కాదా, ఏం చేయాలి, ఎట్లా? అయితే ఇక్కడ మంచి క్వశ్చన్ అడిగినారు మీరు. ఇప్పుడు 3 సంవత్సరాలుగా నేను నిజాయితీతో ఒక నిప్పులాగా పనిచేసిన అనేది అంతర్మదనంలో ఉంది, సమాజం అనుకునేటట్టు ఉంది అనేది ఆయన అనుకుంటున్నాడు కదా. ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము అంటున్నాం, టీఆర్ఎస్కి ఒక తొత్తుగా ఉన్నాడు, టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేసిండు, టీఆర్ఎస్ వాళ్ళు బ్యానర్లు కడితే వాళ్ళ ఏమనడు, కానీ వేరే వాళ్ళు బ్యానర్లు కడితే తీసేపించడు. అంటే మాకు పర్మిషన్ ఇవ్వలేదు. మేము ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు చూడు భార్గవ్, మేము పెద్ద పోరాటాలు చేస్తాం, బయట పేద వర్గాలకు సంబంధించి పోరాటం చేస్తే మాకు పర్మిషన్ ఇయ్యడు. బీఆర్ఎస్ వాళ్ళకు ఇతర రాజకీయ పార్టీలకు పోయి ఆల్ ఇస్తాడు, వాళ్ళని పోయి మంచి పూలబోకెళ్ళి పడతాడు. ఇది రాజకీయ కక్ష సాధన. వీసీ అనే పోస్టు ఒక స్వయం ప్రతిపత్తి కలిగింది యూనివర్సిటీలు అనుకున్నప్పుడు నీకెంత హక్కు ఉందో మాకు అంత హక్కు ఉన్నప్పుడు ఒక సమానమైన అవకాశాలు ఇవ్వాలి. కానీ ఏకపక్ష ధోరణి వ్యవహరించి మీకు ఇంకో ముఖ్యమైన విషయం, 2,000 రూపాయలు ఉన్నది 25,000 పెంచుడు పిహెచ్డి. ఏందది? పేదల రక్తం దాగేటువంటి చరిత్ర అది. సంవత్సరానికి 25,000 ఎట్లా? సంవత్సరానికి 25,000 కట్టాలి కదా. ఇప్పుడు నాకు ఫెలోషిప్ రాదు, సంవత్సరాలు కట్టాలి, అట్లా సంవత్సరాలు కట్టాలి. ఇప్పుడు అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు జేఆర్ఎఫ్ వస్తే నువ్వు తీసేసుకో, నేను కాదంటలేను. అయినా హాస్టల్స్ కూడా కరెక్ట్ లేవు భార్గవ్. హాస్టల్స్ కూడా దుర్భర పరిస్థితులు, ఎలుకలు వచ్చే ప్రమాదాలు. మొన్న మా హాస్టల్లో నీట్గా మొన్న కట్టిండ్రు ఆ టాయిలెట్స్. కానీ నువ్వు ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ప్రతి హాస్టల్ చూస్తే ఈయన అభివృద్ధి కార్యక్రమాలు బహు గొప్పగా చేసినామని ఈ ప్రపంచానికి నేను వీసీ అనే చరిత్రను ఆయన అనుకుంటుండొచ్చు. కానీ ఈయన చేసిన విధానాలు ఒకసారి చూస్తే, ఇప్పుడు ఇదే మీడియాతో మనం పోదాం, డిపార్ట్మెంట్లకు పోదాం. ఇప్పుడు ఆయన నిజాయితీగా చేసిన అల్యూమినియం పేరు మీద విదేశాల నుంచి డబ్బులు తీసుకొని వచ్చి నేను ఇట్లా గొప్పగా చేస్తున్న యూనివర్సిటీ అన్నాడు కదా. ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, ఎంతమంది విద్యార్థులు లేదు, వాస్తవాలు అవన్నీ. కానీ ఇప్పుడు ఏం చేయాలి, యూనివర్సిటీకి ఏం చేయాలి? కొత్త ప్రభుత్వం వచ్చింది, మీ నుంచి ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది? సో ఇట్లా ఏం చేయాలి అంటే ఈ కొత్త ప్రభుత్వం ఏం చేయాలంటే, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది. ఇది తెలంగాణ రాష్ట్రం తెస్తే 10 సంవత్సరాల అవకాశం ఇచ్చింది. ఆ అవకాశం వాళ్ళు చేయకపోతే ప్రగతి భవన్ గేట్లు బ్రద్దలు కొట్టి స్వేచ్ఛా ప్రభుత్వంగా ఫీల్ అయ్యేటట్టు చేసింది ఓయూ గడ్డ. కాబట్టి ఈ ఓయూ గడ్డ ఏం కోరుతుంది, ఉస్మాన్ యూనివర్సిటీ ఏం కోరుతుందంటే, ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఇక్కడ గొంతెత్తుతాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ పెరగడానికి ఫస్ట్ రిక్రూట్మెంట్ జరగాలి. ఒకటి రిక్రూట్మెంట్ తర్వాత విద్యార్థులు కాలేజీకి వచ్చేటువంటి చర్యలు జరగాలి. రిక్రూట్మెంట్ ఉంటే కాలేజీకి వస్తారు కదా. నేను రెగ్యులర్గా కాలేజీ పోయే స్టూడెంట్, నాకు చదువు చెప్పినప్పుడు నేను మంచి స్కాలర్ కావాలని వచ్చిన, కానీ లీడర్ కావాలనే ఆలోచన, నాకు పాఠాలు చెప్తలేరు కాబట్టి ప్రశ్నించడమే నా వృత్తి అనుకున్నప్పుడు నేనేం చేస్తుంటా. కాబట్టి నేనేమంటున్నంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు మీరు ఏదైతే 6 గ్యారంటీలని, ఫ్రీ బస్ అని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం ప్రవేశపెట్టినారు కాబట్టి ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీని చూడండి, ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క త్యాగాన్ని చూడండి, ఉస్మాన్ యూనివర్సిటీలో చదివే విద్యార్థుల యొక్క ఆర్థిక స్థితిని చూడండి, వాళ్ళ పేదరికాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళకు చదువు కావాలి, సమాజం కావాలి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వము ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రోత్సహించిందండి. ప్రైవేట్ యూనివర్సిటీలో పల్లరాశ్వరెడ్డి ప్రైవేట్, అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీ. లక్షల రూపాయలు ఉన్న వాళ్ళు అక్కడ చదువుకుంటారు, పైసలు లేని వాళ్ళు 30-50 లోపు ర్యాంక్ కొట్టుకొని ఇక్కడ చదువుకుంటారు. మరి అక్కడ డబ్బులు ఉన్న వాళ్ళనంటే అక్కడ మెరిట్గా పెట్టుకుంటాడు వాడు.
కానీ ఇక్కడ మేము పేదవాళ్ళము అంటే ఇక్కడ రిక్రూట్మెంట్ ఉండదు. మీకు గతంలో ఒక మంచి విషయం చెప్తాను నేను. అయితే నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలు మారినాయి, ఇప్పుడు ప్రభుత్వం మారింది, మనకేం కావాలి, మన యూనివర్సిటీకి ఏం కావాలి? ఇన్ని రోజులు ఆగమాగం ఉన్నది కదా, కంచెలు వేసుకున్నాడు, వీసీ బిల్డింగ్ మొత్తం కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించుకున్నాడు. సో ఇలాంటివి జరగవద్దు, ఈ విద్యార్థులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? అయితే ఏం చేయాలనంటే ఫస్ట్ వీసీ మీద ఒక ప్రత్యేకమైన కమిటీ వేయాలి. కమిటీ అంటే అయ్యా నువ్వు 3 సంవత్సరాలు పాలించినావు కదా, నువ్వు టీఆర్ఎస్ తొత్తుకున్నావా ఎవరుకున్నావు అనేది పక్కన పెడితే ఫస్ట్ నీ పాలనాపరమైనటువంటి అంశాలలో నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావు అనేటువంటిది ఆయన మీద ఒక కమిటీ వేయాలి. అక్కడ 34 కోట్లు పెట్టి ఆడ బిల్డింగ్ కడుతున్నారు, చాలా బిల్డింగ్లు మరమ్మతు చేసి అవకాశం చేసుకోవచ్చు. అక్కడ ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్లో సివిల్ బిల్డింగ్ అనేవి చేస్తున్నారు. ఇప్పుడు చాలా కోట్ల రూపాయలు దండుకునే క్రమం ఉందనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. మేము ఏమంటున్నామంటే వీసీ గారి మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి, వాస్తవ అవస్థలు తేల్చాలి. ఒకటోది. రెండోది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్ కావాలంటే ఉస్మానియా విద్యార్థులను ఒకసారి పిలిపించి రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసి ఏం సమస్యలు ఉన్నాయి, మీకు ఎట్లా డెవలప్ అయితే బాగుంటుందని విద్యార్థి నాయకులను, ఉద్యమ నాయకులను, అనేక రకాలుగా స్టూడెంట్స్ని తీసుకొచ్చి క్లాసులు ఎందుకు జరుగుతలేవు వెంకత అని ఒక మంచిగా సమీక్ష చేసి ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీ కంటే మించి అకాడమిక్ స్టాండర్డ్స్ పెంచాలి, రిక్రూట్మెంట్ ఇవ్వాలి, మంచి ఒక విలువైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి ఒక ఆలోచన కల్పించేటట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడనేది మేము విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ ఉదయ్ గారు. సో ఇది మొత్తానికి యూనివర్సిటీ గత కొంతకాలంగా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. విద్యార్థులు అంటే రిక్రూట్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నిధుల విషయంలో కూడా అదే జరిగింది. దాదాపు 1000 కోట్ల రూపాయలు నిధులు రావాల్సిన అవసరం ఉంది యూనివర్సిటీకి. ఆ వీసీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మనం కూడా ఒక వీడియో చేసిన, పెద్ద ఎత్తున వైరల్ 2 మిలియన్స్ చూసిర్రు అది. సో ఆయన అరాచకాలు అంతింత ఉండవు. 3 కార్లు పోతాయంట ఆయన పోతే. సో భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి ఇటు పోతే. ఒక ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి వీసీ నడిపిస్తున్నాడు. సో తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి వీసీని ఫస్ట్ బర్తరఫ్ చేయాలి, తీసేయాలి. ఆ ఉద్యోగాల్లో నుంచి తీసేయాల్సిన అవసరం ఉందని చాలామంది విద్యార్థి నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పాషాతో భార్గవ్, మన తొలి వెలుగు, ఉస్మానియా నుంచి.